హలో! వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేను గూడా చాలా బాగున్నాను. సో, ఇంతకుముందు మన ఛానల్‌లో విమెన్ బిజినెస్ ఐడియాస్, విమెన్ ఏదైతే ఉంటుందో ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ అండ్ ఇలా విమెన్‌వి చాలా వీడియోస్ చేశాను కదా! విమెన్ నా లైఫ్‌లో ఇన్‌స్పైర్ చేసిన వాళ్ళు అండ్ నేను గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళు అందరూ ఎంతోమంది విమెన్ ఉన్నారు. సో, ఈరోజు చెప్పబోయే పర్సన్ కూడా ఒక అమేజింగ్ పర్సన్. ఆ పర్సన్ ఎవరో కాదు మా అమ్మమ్మ. యూజువల్‌గానే అందరికీ అమ్మమ్మలంటే చిన్నప్పుడు ప్యాంపర్ చేస్తారు, తినిపిస్తారు, చూసుకుంటారు. సో, కాబట్టి వాళ్ళు చేసిన కేర్, ఏదైతే ఉంటుందో కైండ్‌నెస్ చూపిస్తారు. అవన్నీ మనకి గుర్తుంటాయి ఎవరికైనా గానీ. బట్ మా అమ్మమ్మ ఇంకొంచెం స్పెషల్ పర్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ 1925లో పుట్టారు. 1925లో పుట్టిన ఆ టైంలో తర్వాత ఫ్రీడమ్ అదంతా స్ట్రగుల్స్ అట్లా అయినాయి కదా! సో, తను అప్పట్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు తనని ఫిఫ్త్ ఫార్మ్ దాకా చదివించారు. అంటే అప్పట్లో ఈ 10థ్ క్లాసు, 11థ్ క్లాసు ఇట్లా ఉండేవి కాదు. ఫార్మ్స్ అని చెప్పుండే అన్నట్టు. అలా అది ఈక్వివలెంట్ టు 10థ్ క్లాస్ అట్లా ఉండేదన్నట్టు. సో, అలా చదివించారు. సో, అప్పట్లో ఏంటంటే ఈ బాల్య వివాహాలు ఉండేవి. 15, 16 ఇయర్స్‌కే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. సో, మా అమ్మమ్మకి కూడా వాళ్ళ మామయ్యనే ఇచ్చి పెళ్లి చేశారు. సో, పెళ్లి చేసిన తర్వాత తన మ్యారేజ్ అంత హ్యాపీగా ఏమీ ఉండలేదు. అంటే తనేమైనా బాగా చిన్నది, అతను చాలా పెద్ద అతను. సో, వాళ్ళ మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ లేదు. అట్లా చాలా అంటే అంత మంచిగా లేదన్నట్టు వాళ్ళ మధ్యన బాండ్. సో, మా తాతయ్య ఏం చేశారంటే అప్పుడు తనకి మళ్ళీ అదొక బ్రేక్ లాగా ఉండాలి అని చెప్పి తన ఇంట్లో అందరి పనులు ఒక స్లేవ్ లాగా చేస్తుంటే చూసి ఇలా అయిందేంటి మా అమ్మాయి అని చెప్పి అప్పట్లో ఏంటంటే మద్రాస్ వెళ్ళి తను ఏదైతే ఉంటుందో ఈ వోకల్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది నేర్చుకున్నానన్నట్టు. సో, తను చాలా బాగా రాస్తుంది, పాడుతుంది, చాలా బాగా రైటింగ్ స్కిల్స్ అవి ఉంటాయి అన్నట్టు. సో, అలా అప్పట్లో చేశారు. ఆ టైంలో ఏంటంటే ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఫ్రీడమ్ ఫైట్ జరిగే టైం అన్నట్టు. అప్పుడు అక్కడ తనకి దుర్గాబాయి దేశ్ముఖ్ పరిచయం అయ్యారు. సో, ఆవిడతో పాటు ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే చెప్పనక్కర్లేదు. ఆవిడ వెరీ స్ట్రాంగ్ విమెన్. ఆవిడ లా చదివారు. అప్పట్లోనే విమెన్ రైట్స్ కోసం పోరాడేవాళ్ళు అన్నట్టు. డొమెస్టిక్ వైలెన్స్ అగెన్స్ట్‌గా, ఈ విమెన్‌కి చైల్డ్ మ్యారేజెస్‌కి అగెన్స్ట్‌గా ఇట్లాంటి విమెన్ ఏవైతే ఉంటాయో ఆ హక్కుల గురించి పోరాడేవాళ్ళు అన్నట్టు. ఆవిడ తనకి ఫ్రెండ్ అయిందన్నట్టు. వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక యాక్టివిటీ, సోషల్ రిఫార్మర్ కదా! ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు తనతో పాటు తిను కూడా జైలుకి వెళ్ళారన్నట్టు. సో, అలా తను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ ఏదైతే ఉంటుందో ఆ కరేజియస్‌నెస్ ఉంటుంది కదా వాళ్ళని చూసి. సో, విమెన్ అంటే ఇట్లా ఉండకూడదు. ఆహ్, ఏదైతే ఉంటుందో ఆ బ్యారియర్స్‌ని బ్రేక్ చేయాలి. ఇలాంటి మాటలన్నీ తనని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన తర్వాత తను అప్పుడు తన లైఫ్‌లో తీసుకున్న ఒక బ్రేవ్ స్టెప్ ఏంటంటే రీమ్యారేజ్ చేసుకోవడం. 1950స్‌లో విమెన్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. డేర్‌గా బ్రేవ్ డెసిషన్ తీసుకుంది అంటే నో వన్ విల్ యాక్సెప్ట్. అసలు దాన్ని ఒక మ్యారేజ్ కిందే కన్సిడర్ చేయరు. అట్లా ఉండేదన్నట్టు. సో, అప్పుడు తను మా తాతయ్యతోటి మాకు వరంగల్‌లో ఒక ఏరియా ఉంటుంది. అది కమలాపూర్ అని చెప్పి. అక్కడ ఫార్మింగ్ బాగా ఫేమస్ అన్నట్టు. అక్కడ బాగా గోదావరి ఉంటుంది. ఆ వాటర్ తోటి ఫార్మింగ్ బాగా పండేదన్నట్టు. సో, మా అమ్మమ్మ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ ఉంటుంది కదా! వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గోల్డ్ అంతా మొత్తం అమ్మేసి వాళ్ళు ఆ డబ్బులతోటి ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. సో, అలా చిన్నగా స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 100 ఎకర్స్ దాకా కూడా ఫార్మింగ్ చేశారన్నట్టు. అండ్ మా తాతయ్య జస్ట్ ఇనిషియేట్ చేసిన తర్వాత తను ఉన్నా లేకపోయినా కానీ మా అమ్మమ్మ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. 100 మంది వర్కర్స్ ఉన్న వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు. ఏదైతే ఉంటుందో అందరితోటి వర్కర్స్‌ని కోఆర్డినేట్ చేయడం, వర్క్ చేయించడం, పనులు పురమాయించడము, అన్ని పనులు తను బాగా టేకప్ చేసేవాళ్ళన్నట్టు. సో, నాకు మా అమ్మమ్మలో నచ్చేదేంటంటే ఆ హార్డ్ వర్కింగ్ అండ్ ఏంటంటే ఎంతమందికైనా గానీ వస్తే లేదనకుండా ఫుడ్ పెట్టేవాళ్ళు. ఎప్పుడూ గూడా
అప్పట్లో రెస్టారెంట్స్ అట్లాంటివి ఉండేవి కాదు. సో, ఎవరైనా కానీ ఊర్లో కొత్త వాళ్ళొచ్చినా గానీ మా ఇంటికే వచ్చేవాళ్ళంట. వస్తే వీళ్ళు మా అమ్మమ్మ ఎప్పుడు ఎంత ఈవెన్ నైట్ అయినా కానీ ఎవరైనా సడెన్‌గా వస్తే గనుక ఫుడ్ వండి పెట్టడం అనేది ఒక కల్చర్ అది ఇంకా. దానికి అయ్యో! మా ఇంట్లో లేదు అనేది ఉండేది కాదు. ఉన్నా లేకపోయినా ఎవరైనా వస్తే వండి పెట్టాలన్నట్టు. సో, అలా చేసేవాళ్ళు. అండ్ తనలో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు వర్కర్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. సో, ఆ రోజుల్లో హైరార్కీ ఉండేది. సో, ఈ అగ్రకులాలు అండ్ ఇంకా గూడా తక్కువ కులాలు అన్నట్టు ఇట్లా అలాంటి ఎన్వైర్న్‌మెంట్ ఉండేది. బట్ ఆవిడెప్పుడూ అలా ట్రీట్ చేసేది గాదు. వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని చాలా బాగా వాళ్ళకి పెట్టిన తర్వాతనే తను ఫుడ్ తినేదన్నట్టు. సో, ఇది 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 లీడర్స్‌కున్న గ్రేట్ క్వాలిటీ అని నేను 'లీడర్స్ ఈట్ లాస్ట్' అనే బుక్కు ఒక రివ్యూ చదివినప్పుడు ఆ టైటిల్ ఎందుకలా వచ్చింది, మా అమ్మమ్మ గూడా అలానే చేసేవాళ్ళు గదా అని నేను తెలుసుకున్నా అన్నట్టు. సో, ఎప్పుడు గూడా ఈక్వాలిటీ ఉండేదన్నట్టు. వేరే వాళ్ళని చులకనగా చూడడము అట్లా చేసేది కాదు. అండ్ ఇంకోటేంటంటే నన్నెప్పుడు గూడా నేను తనకి చాలా ప్యాంపర్డ్ గ్రాండ్ డాటర్‌ని నేను. నన్ను బాగా ప్యాంపర్ చేసేది. సో, నన్ను ఎవరైనా నేను సరిగ్గా చదవకపోయినా, నాకు మార్క్స్ తక్కువొస్తే ఇంట్లో మా అమ్మ తిట్టినా గానీ, అస్సలు ఆడపిల్లకి ఉత్తరం రాసి కమ్యూనికేట్ జేయడానికి చదవడం వస్తే సరిపోతుంది. ఆమెనంత తిట్టాల్సిన పని లేదు అని జెప్పి ఎప్పుడూ గూడా నా చదువు విషయంలో అంటే మన ఎబిలిటీని బట్టే మనకొకళ్ళు విలువిస్తారు ఎవరైనా గానీ. బట్ అలాంటివి ఆలోచించేదే గాదు. అలా ఆలోచించకుండా తన అన్‌కండిషనల్ లవ్‌ని నాకు చూపిచ్చేదన్నట్టు. అదే చదవకపోతే ఏం గాదు అన్నట్టుగా తను నాకు సపోర్ట్ జేసేదన్నట్టు. నేను చదవలేనప్పుడు గూడా ఏదైనా గానీ నేను కొంచెం డిప్రెస్ ఫీల్ అవుతున్నా, తను తన లైఫ్‌లో ఉన్న స్టోరీస్ అన్నీ చెప్తూ ఉండేదన్నట్టు. ఇలా జరిగింది, ఇలా అయింది, ఇలా తను చిన్నప్పుడున్న స్టోరీస్ గానీ, ఏదైతే ఉందో తన సిబ్లింగ్స్ తోటి ఎట్లా ఉండేదని అలా తను బాగా మ్యూజిక్ ఏదైతే ఉంటుందో వోకల్ పాడేవాళ్ళన్నట్టు. చాలా చక్కగా ఎప్పుడైనా గానీ అమ్మమ్మ ఒక పాట పాడు అంటే చాలా చక్కగా పాట పాడేవాళ్ళు. సో, అది నాకు మా అమ్మ రీసెంట్‌గా చెప్పింది. యాక్చువల్‌గా నేను మదర్స్ డే రోజు ఒక మంచి మా మదర్ తోటి వీడియో ఒకటి చేశాను. బట్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల దాన్ని నేను రిలీజ్ చేయలేకపోయినాను. వాయిస్‌లో క్లారిటీ లేక నేను దాన్ని రిలీజ్ చేయలేదు. బట్ అందులో మా మమ్మీ చెప్పారేంటంటే, మా అమ్మమ్మ అంట మా చిన్నప్పుడు ఊర్లో ఎవరు చదువుకోలేదు. అప్పట్లో ఆమెనే అక్కడ చదువుకున్న విమెన్. సో, ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా తన దగ్గరికే వచ్చి తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తనతో షేర్ చేసుకొని సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఊర్లో పెద్దరికంగా ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని చిన్న చిన్న పంచాయతీలు, సెటిల్మెంట్స్ అట్లా చేసుకుంటారు కదా! అలా చేసేవాళ్ళన్నట్టు. అండ్ ఎవ్వరికి ఏ ఊరికైనా గానీ కమ్యూనికేషన్ అంటే అప్పట్లో ఫోన్ అనేది కూడా ఉండేది కాదన్నట్టు. సో, అప్పుడేంటంటే లెటర్స్ రాయడం అన్నట్టు. తిను బాగా రాసిద్దన్నట్టు. మా లెటర్స్ సంథింగ్ మా అమ్మమ్మ రాసిన రైటింగ్ కూడా మేము దాచిపెట్టుకున్నాం. ఎందుకంటే చాలా చక్కగా రాసేదన్నట్టు. రైటింగ్ స్కిల్స్ బాగా ఉండేయి. సో, తిను అలా అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండే విమెన్ అన్నట్టు అలా ఉండేది. నాకు నా లైఫ్‌లో తను చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఏ విషయంలో అయినా గానీ నేను సబ్‌కాన్షియస్‌లీ తనని గుర్తు తెచ్చుకుంటే తను రియల్‌గా చాలా పేషెన్స్ ఎక్కువ. చాలా విషయాలు ఇంకా అంత అడాప్ట్ చేసుకోలేదు మేము. అంటే మా అమ్మమ్మ అంటే అంటే అదొక టైప్ ఆఫ్ హౌస్ కీపింగ్ గానీ, ఏదైనా గానీ పర్ఫెక్షన్ అన్నట్టు. ఎక్కడ ఏది ఉండాలో అక్కడ ఉండేదన్నట్టు. ఏ వస్తువు ఎక్కడుండాలో వెతుక్కునే పనే ఉండేది కాదు. అలా ఉండేది మా చిన్నప్పుడు. నాకు రాదసలు. ఎందుకంటే ఏదైనా కానీ ఎప్పుడు మేము ఎప్పుడైనా యూజువల్‌గా వినకపోయిన మాట తననేది అన్నట్టు. నేను చనిపోయిన తర్వాత మీకు తెలుస్తది. ఇంట్లో మీకు తిరగమాత దినుసులు ఎక్కడున్నాయో కూడా మీకు తెలీదు. వెతుక్కుంటారు అని అనేది. నిజంగా తను చనిపోయిన తర్వాత స్ట్రగుల్ అయ్యాం రియల్‌గా. అంటే మాకు ఎంతగా తను ఎనకాలుండి చేసి పెట్టేది అని చెప్పి. మాకు ఏమీ తెలీదు. జస్ట్ అన్నీ అలా ప్లేట్ మీదకొచ్చేసాయి తను బతికున్నంత కాలం గూడా. సో, తను 85 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. 84 ఇయర్స్ అనుకుంటా. యెస్. 84 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. బట్ ఆవిడ లేని లోటనేది
మాకు ఎప్పుడు ఎక్కడైనా గుర్తుకొస్తూనే ఉంటుంది. ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. తననే కాదు ఎవరైనా రిలేటివ్స్‌లో గానీ, ఎవరైనా గానీ ఆమెను కంపల్సరీ గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే అలా అన్‌కండిషనల్‌గా ఎవరికైనా అలా చూసుకునేదన్నట్టు. ఎవరైనా ఇంటికొచ్చినా కానీ, ఎవరైనా మెన్ గానీ, ఎవరైనా ఇంటికొచ్చినా గానీ ఏవి లేకపోయినా గానీ ఇంట్లో ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అనేది తెంపి ఇచ్చేదన్నట్టు. అయ్యో! మీ వైఫ్‌కి అనండి పెట్టుకుంటుంది. లేదా దేవుడికి పెట్టండి అని. అంటే ఎవరిని ఖాళీ చేత్తో పంపించేది కాదన్నట్టు. చెట్టు మీద ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కోసి ఇవ్వడము. అట్లా ఎవరికైనా గానీ ఇంటికొస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. అలా ఉండేదన్నట్టు. రియల్‌గా అలాంటివి కొన్ని చూస్తుంటే ఇప్పుడు మన ఈ జనరేషన్‌లో చాలా మిస్ అవుతామే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తుంటే గూడా మనం ఫుడ్డు పెట్టాడానికి గూడా అబ్బా! వండాలా అని ఇట్లా ఆలోచిస్తామన్నట్టు జనరల్‌గానే గాని. తీసుకెళ్ళి బయట ఎక్కడైనా పెట్టిస్తాము. లేదో ఏదో ఒకటి చేస్తాము. బట్ అప్పట్లో ఐ థింక్ అందరూ అలానే ఉండేవాళ్ళు. అదొక గ్రేట్ కల్చర్. ఆ కల్చర్‌ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి రియల్‌గా అని అనిపిస్తూ ఉంటుంది. సో, అలా నేను తన నుంచి చాలా మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను. లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే ఏదో అంటే ఏదో సాధించేయడము ఇలానే కాదు. ఇనిషియేట్ చేయడము, కరేజ్‌ఫుల్‌గా ఉండడం, ఒక డెసిషన్ మీద తీసుకోవడం కానీ, మనకొక క్లారిటీ, మనం ఒక పర్పస్ తోటి ఏది చేసినా మైండ్‌ఫుల్‌గా చేయడం. అండ్ చేయాలనుకున్న పనులు, చెప్పాలనుకున్న మాటలు కరేజ్‌ఫుల్‌గా చెప్పడం. అలా మా అమ్మమ్మ గుర్తు ఉండాలి అని చెప్పి మా బేబీకి ఏదైతే ఉంటుందో, మా చిన్న బేబీ ఉంది. మా న్యూ బోర్న్ బేబీ. ఆ బేబీకి తన పేరే మేము పెట్టుకున్నాము. సో, ఇలా మీ లైఫ్‌లో కూడా మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మీ అమ్మమ్మలు కానీ, మీ నానమ్మలు కానీ, మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఉంటారు కదా! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ మెమరీస్‌ని. వాళ్ళు కనుక అంటే వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళతోటి మంచిగా ఒకరోజు వెళ్లి టైమ్ స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.